హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి ఉన్నతమైన శ్రేష్టమైన సర్వోన్నతమైన నామంలో వందనములు. అందరూ క్షేమంగా గృహములకు చేరుకున్నారని నేను విశ్వసిస్తున్నాను. దేవుడు తన పట్ల భయభక్తులు గల వారిని ఎన్నటెన్నటికీ వదలడు. భక్తిహీనులు నశించిపోవటం మనము చూస్తూనే ఉన్నాం. కనుక మనము ఇటువంటివన్నీ దృష్టాంతములుగా మనకు కనిపిస్తున్నప్పుడు మన ప్రవర్తన మరింత జాగ్రత్తగా భయం కలిగి దేవుని యెడల సరిదిద్దుకొని వారమై ఉండాలి. ప్రార్థన అనుదినము విడువక ఎడతెగక చేయువారిగా ఉండాలి. ప్రార్థన చాలామందికి 10 మందిలో చేయమంటే చేయడానికి సిగ్గుపడతారండి. లేదా మాకు ఎలా చేయాలో రాదు అంటారు. సరిగా నాకు చేయడం రాదంటారు. మనము మన ఇంట్లో వాళ్ళతో, తల్లిదండ్రులతో, మన సొంత వారితో ఏ విధంగా బాధలు చెప్పుకుంటామో, ఏ విధంగా ఇష్టమైన వారితో మాట్లాడతామో అదే విధంగా కదా. అయితే పెద్ద పెద్ద పదాలతో బైబిల్లోని రెఫరెన్సులు తీసి ప్రార్థన చేయాలని ఏమీ రూల్ లేదు. అది శాస్త్రులు పరిచయాలు అలాగే చేస్తారు. కానీ దేవుడికి వారి మీద ఏమాత్రము ప్రీతి లేదు. అనేక సార్లు సున్నం కొట్టిన సమాధులారా, వేషధారులారా అంటారు వారిని. అలా మనం కూడా మితిమించిన మాటలతో కాదు, కానీ మనం ఇష్టంగా దేవునితో మాట్లాడేదే ప్రార్థన అండి. మన హృదయాన్ని ఆయన హృదయంతో కలుపుతుంది. ప్రభువు యొక్క ప్రేమ ఏంటో, ఆయనకు మనము ఏ విధంగా నడుచుకుంటే ఇష్టమో ప్రార్థనలో మనకు అర్థమవుతుంది. ఆయన హస్తాలు మనల్ని తాకుతాయి. ఆయన హృదయంలోని బాధ, ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. అలాగే ఆయన ముఖకాంతిలో మనం చేసిన తప్పులు, పాపములన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అందుకే మనం ప్రార్థనలో వాటన్నింటినీ ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి, వాటిని వదిలేయాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 తండ్రి. మమ్మల్ని ఉదయం నుంచి సాయం సమయం వరకు సజీవ లెక్కలో ఉంచి ప్రభువా, క్షేమముగా బిడ్డలతోనూ కుటుంబంతోనూ సంతోషిస్తూ నీ సన్నిధిని మోకరిల్లుటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అంటున్నాయన ప్రతి ఒక్కరూ వారి జీవితాలు మీ పాదాల దగ్గర సమర్పిస్తుండగా ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చండి ప్రభువా. సహాయం చేయండి నాయన, నడిపించండి తండ్రి. వారి యొక్క అసంపూర్ణత స్థితిలో నుంచి సంపూర్ణమైన స్థితిలోనికి వచ్చినట్లుగా, మీ సారూప్యంలోనికి మార్చబడినట్లుగా తండ్రి మా ప్రార్థనలన్నీ కూడా తండ్రి మీకు ఇంపైన సువాసన వలె పరమునికి ఎక్కి వచ్చేలాగా దీవించండి తండ్రి. ఆశీర్వదించండి అయ్యా. అప్పులతో ఉన్న వారి అప్పులన్నిటినీ తండ్రి కొట్టివేయండి ప్రభువా. సాక్షిగా నిలవబెట్టండి ప్రభువా. వారే అప్పిచ్చువారిగా, అందరికంటే పైవారిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. మీలో సమస్తము సాధ్యము ప్రభువా. విశ్వసించిన వారికి విశ్వసించిన కొలది నమ్ముకుందురుగాక, పొందుకుందురుగాక. మూయబడిన గర్భములు తెరవండి తండ్రి. సహోదరుల కంటినూరు తొడవండి ప్రభు. వారి కన్నీరు నాట్యముగా నీ సన్నిధిని సాక్ష్యముగా ప్రభు కొనియాడబడుదురుగాక. ఇదిగో స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవని ప్రభువ, తమ బిడ్డల చేత వారు ఆశీర్వచనం పొందుదురుగాక. ప్రభువ, కోర్టు సమస్యలతో బాధలతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి మీరే వ్యాజ్యమడి న్యాయము తీర్చండి తండ్రి. వారికి జయమును దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకుంటాను. ముట్టండి, స్వస్థపరచండి. కిడ్నీ సమస్యలతో ఉన్నవారిని, హార్ట్ ప్రాబ్లంతో ఉన్నవారిని, గ్యాస్ ట్రబుల్తో ఉన్నవారిని, బీపీ షుగర్తో ఉన్నవారిని, ఫ్యాటీ లివర్తో ఉన్నవారిని, లివర్ ప్రాబ్లమ్స్తో ఉన్నవారిని, ఒబేసిటీతో బాధపడుతున్న వారిని, చిన్న చిన్న వయసులోని థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ, కంటి చూపు లేమితో బాధపడుతున్న వారు ప్రభువ, పరాలసిస్తో బాధపడుతున్న వారికి, హెచ్ఐవితో బాధపడుతున్న వారిని ప్రతి ఒక్కరిని తండ్రి ఎత్తిపట్టుచున్నాను. క్యాన్సర్తో ఉన్నవారిని, చిన్న చిన్న పల్లెటూరులకు కూడా తండ్రి క్యాన్సర్ పాకుతున్న ఈ దినాల్లో ప్రభా, అభయంకరమైన తండ్రి యేసయ్య, బాధాకరమైన వ్యాధిని పడిన వారందరినీ తండ్రి మీ పాదాల దగ్గర ఎత్తిపడుతున్నానయ్యా. సహాయం చేయండి అయ్యా, ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. వారందరికీ మీరే యెహోవా రాఫా, స్వస్థపరచండి దేవా. నీకు స్తోత్రము తండ్రి. ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమం దయచేయండి ప్రభువా. క్షేమంగా వాళ్ళ గమ్యస్థానం చేర్చండి తండ్రి. కుటుంబములన్నింటినీ దీవించండి. ఎవరెవరైతే వ్యసనములకు బానిసలుగా ఉంటూ, వ్యభిచార బానిసలుగా ఉంటూ, త్రాగుడుపోతులుగా ఉంటూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి ఒక్కరి అలవాటును సిలవేస్తున్నాం ప్రభా. మీ నామంలో విడుదల పొందుకుందరుగాక. కుటుంబముకు తండ్రి మీకు మాదిరిగా ఉంటూ తండ్రి కుటుంబంలో ఏలువారిగా ఉందరుగాక. ప్రతి స్త్రీ ప్రార్థనా పర్రాలుగా జ్ఞానముతో నింపండి తండ్రి. జ్ఞానంతో వారి కుటుంబాలను కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. చిన్న బిడ్డలను దీవించండి. చదువులో ఎందు, విద్య ఎందు, జ్ఞానం అందును వర్ధులు భాగ్యం దయచండి. యవ్వనస్తులను దీవించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి. మంచి కెరియర్తోనూ, జాబ్స్తోనూ
బిజినెస్ ఆపర్చునిటీస్తో బ్లెస్ చేయండి ప్రభా. అయ్యా ఎవరెవరైతే తండ్రి వివాహ బంధాలు అడుగు పెట్టబోచిన వారందరినీ కూడా ప్రభావ మీ చిత్తంలో వారి వివాహాలు జరిగి క్రీస్తుని బండ మీద వారి యొక్క పునాదులు వేసుకునేటకు సహాయం చేయండి తండ్రి. ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించి కుటుంబంలోని తండ్రి వృద్ధాప్యంలో తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారికి కావలసినటువంటి తండ్రి శక్తిని బలమును ఆయురారోగ్యాలు దయచేసి మరొక తరముల వారికి ముందు తరముల వారికి మాదిరికరంగా వారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. తండ్రి సంఘంలో సంఘ కాపులను మిషనరీ ఎవాంజలిస్టులు అందరినీ సేవ చేయ ప్రతి పాదమును బలపరచండి. విత్తబడిన వాక్యము కానీ ప్రార్థన కానీ నూరంతలుగా వారి హృదయంలో ఫలించు భాగ్యం దయచేయమని సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి వేకునే లేచి మిమ్మల్ని స్తుతించుకొని మరొక దినంలో ప్రవేశించుటకు భాగ్యం దయచేయమని నా ప్రభువును నా రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a peaceful sleep. Good night.